తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం. సార్, కన్యా రాశికి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్? ఎటువంటి పరిహారాల్ని ఖచ్చితంగా వీళ్ళు పాటించాలి? ఇవన్నీ ఒక్కసారి. కన్యా రాశి వారికి లగ్నం నుంచి సప్తమ స్థానంలో శని నెప్ట్యూన్ గ్రహాలు కలిసి ఉండటం, దశమ స్థానం నుంచి లాభస్థానం, దాని తర్వాత వ్యయస్థానం వరకు గురువు సంచారం ఈ సంవత్సరం ఉండటం, కేతువు వ్యయస్థానంలో ఉండటం, 6వ స్థానంలో రాహు ఉండటం ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఈ సంవత్సరం వీరికి కొంత ఏకాగ్రతా లోపాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఏకాగ్రతా లోపాలంటే ముఖ్యంగా వారు మిగతా వ్యాపకాల వైపు ఆకర్షితులు కావటం, మిగతా వ్యాపకాలకు సంబంధించి వింత వింత నిర్ణయాలు తీసుకోవటం, వారు పాల్గొనే పరీక్షలకు సంబంధించి, ఉదాహరణకి ఈరోజు రేపు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉందనుకుందాం, ప్రిపేర్ అయ్యే పరిస్థితి. కానీ ఆ తదుపరి ఎప్పుడో వచ్చే ఫిజిక్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వటం, రేపటి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ కాకుండా ఎప్పుడో ఒక 4 రోజుల తర్వాత వచ్చే ఫిజిక్స్ సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించి ప్రిపేర్ కావటం లాంటి ఇటువంటి మానసిక ప్రవృత్తి కారణం చేత వారు ముఖ్యమైన అవకాశాలను చేజార్చుకునే పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా వ్యక్తిగతంగా ఈ రాశివారు అనుకోని విధంగా రకరకాల విషయాల వైపు ఆకర్షితులు కావటం చేత పోటీ పరీక్షల్లో ఏకాగ్రతా లోపాలు, పోటీ పరీక్షల్లో వెళ్ళటానికి సంబంధించి దాని కన్వీనియన్స్ అంటే వారు ప్రయాణం చేసే సందర్భాలలో ఆకస్మిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు వీరికి ముఖ్యంగా మే 2026 నుండి 6వ నెల 2026 మధ్యకాలంలో చోటు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ రాశివారు ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకునే విషయాలలో, అంటే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి లేదా ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి, రచనా వ్యాసంగాలకు సంబంధించి ఇటువంటి విషయాలలో ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నాలు చేసుకుంటున్న వారికి ఉన్నత ఉపాధి అవకాశాలు ఈ జూన్ 2026 నుంచి సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో వీరికి పరిపూర్ణంగా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవటానికి ప్రయత్నించడం మంచిది. ఇక ఉద్యోగులు, ఆల్రెడీ ఇప్పటికే ఉద్యోగాలలో ఉన్న వీరికి ఏకాగ్రత లోపాలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే వారు చేస్తున్న వృత్తి పట్ల సరైన అవగాహన లేదా వారు చేస్తున్న పని పట్ల నిర్లిప్తత ధోరణి, లేదా కొన్ని సందర్భాలలో రెండవ ఆదాయ మార్గాల గురించి ప్రయత్నిస్తూ చేస్తున్న పని పట్ల శ్రద్ధ చూపకపోవటం, వీటి కారణాల చేత సెప్టెంబర్ 2026 నుండి నవంబర్ 2026 మధ్యకాలంలో వీరు ప్రస్తుతం ఉన్న ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో అధికారుల ఆగ్రహావేశాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కానీ ఇదే సమయంలో వీరు వారి నైపుణ్యతను మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఇదే సమయంలో సెప్టెంబర్ 2026 నుంచి నవంబర్ 2026 మధ్యకాలంలో వాళ్ళ నైపుణ్యతకు చక్కటి గుర్తింపు లభించే పరిస్థితులు, ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి ఉద్యోగులు స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో చొరవ చూపినప్పుడు, అంటే నూతన స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఇటువంటి విషయాల పట్ల వారు నిర్ణయాలు తీసుకున్నప్పుడు యాజమాన్యం నుండి లేదా దగ్గర బంధువుల నుండి లేదా బ్యాంకుల నుండి పరిపూర్ణమైన ఆర్థిక సహాయాదులు లభించే అవకాశాలు ఉంటాయి. కానీ ఇతర వ్యాపకాల వైపు ఈ రాశి వారు ఈ సంవత్సరం ఆకర్షితులు కాకుండా ఉండటం మంచిది. ఇక ప్రేమ, స్నేహం వంటి విషయాలు ఈ రాశి వారిని తీవ్రంగా ఒత్తిడికి గురి చేసే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా 2024, 2025 ఈ ప్రాంతంలో, అంటే ఈ సంవత్సరం ఈ మధ్య ప్రాంతంలో ఏర్పడిన పరిచయాలను, యాదృచ్ఛికంగా జరిగిన పరిచయాలు, అవి స్నేహాలుగా మారిన సందర్భాలలో అవి ప్రేమగా వీరు పొరపాటు పడి వీరు ఊహించుకోవటం, వీటి కారణాల చేత
వారి నుండి కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల నుండి కూడా కొంత ఇబ్బందికర సమస్యలు, విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు ఉండవచ్చు. వివాహానికి సంబంధించి ఈ సంవత్సరం ఈ రాశి వారికి సెప్టెంబర్ 2026 తర్వాత అనుకోని విధంగా ఆకస్మికంగా వారికి చక్కటి అనుకూలమైన వ్యక్తితోటి వివాహం జరిగే పరిస్థితులు ఉంటాయి. కానీ వైవాహిక జీవితానికి సంబంధించి ఈ రాశివారు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తాము చేసే వ్యాఖ్యల కారణం చేత తమ జీవిత భాగస్వామి తీవ్ర ఆత్మ న్యూన్యతాభావానికి లోనయ్యే పరిస్థితులు ఉండవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించిన స్త్రీలు తమకు సంబంధించిన హార్మోనుల అసమతుల్యతల కారణం చేత ఈ సంవత్సరం కొంత ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. దీర్ఘకాలికంగా ఋతు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న స్త్రీలు లేదా పీసీఓఎస్ సంబంధించిన హార్మోన్లకు సంబంధించి ఇటువంటి వాటికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్త్రీలు వారు వైద్య సలహాలను పాటించడం మంచిది. సంతానార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సర ప్రారంభంలో అంత అనుకూలమైన ఫలితాలు లేనప్పటికీ సంవత్సర అంత్యంలో అంటే ముఖ్యంగా సెప్టెంబర్ 2026 తర్వాత నుండి వీరికి సంతానానికి సంబంధించి అనుకూలమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. నూతన వృత్తి వ్యాపారాలకు సంబంధించి అంటే నూతన పెట్టుబడులు పెట్టడానికి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలం. ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెటింగ్ రంగానికి సంబంధించి, కమోడిటీకి సంబంధించి ఇటువంటి విషయాలలో వీరు పెట్టుబడులు పెట్టడానికి, వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉంటుంది. కానీ అప్పులు ఇచ్చే విషయంలోనూ, అప్పులు తీసుకునే విషయంలోనూ ఈ రాశి వారు చాలా జాగ్రత్తలు వహించడం మంచిది. మోసాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మధ్యవర్తిత్వాలు వంటివి ఈ రాశి వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన విషయాలలో చిన్న డాక్యుమెంటేషన్ సంబంధించిన పొరపాట్ల కారణం చేత వీరికి 13/12/2026 అంటే ఈ సంవత్సరం డిసెంబర్ ఆ ప్రాంతంలో వీరికి అప్పటి నుంచి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. దాని పర్యవసానాలు 2027 ప్రారంభంలో ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వైల్ డీలింగ్ విత్ సాలిసిటర్స్, ఏజెంట్స్, లాయర్స్ వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించటం, సందర్భానుకూలంగా వ్యవహరించడం మంచిది. ఈ రాశి వారికి ముఖ్యమైన సలహా ఏమిటంటే వివాహమైన వారికి వారి జీవిత భాగస్వామి మాటకు విలువ ఇవ్వటం అవసరం. వీరి గురించి వీరి వృత్తి పట్ల సరైన అవగాహన లేకపోయినప్పటికీ వీరి గురించి ఆలోచించి వారి జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూల ఫలితాలను ఇస్తాయి. వారు కుటుంబ పరంగా ఈ రాశి వారికి వారి కుటుంబపరంగా ఆనవాయితీగా వస్తున్న దేవతలను పూజించటం, వాళ్ళ కుటుంబ దేవతలు, కుల దేవతలను పూజించటం వలన ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో ముఖ్యంగా సాత్విక దేవతలు గాయత్రి అమ్మవారు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, ఇటువంటివి భార్యాభర్తలు ఇరువురు, వివాహమైన వారు భార్యాభర్తలు ఇరువురు, వివాహం కాని వారి తల్లిదండ్రులు ఈ సాత్విక దేవతలకు గాయత్రీదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ రెగ్యులర్గా పూజ చేసుకోవటం వలన ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం కన్యా రాశి వారి ఫలితాలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఇక నెక్స్ట్ వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం.